హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. అలాగే పెన్షనర్ల యొక్క డిఆర్, ఆర్ఆర్ బిల్లులలో కదలిక అండి. కొన్ని బిల్లులు జమ అవుతున్నాయి. జిఐఎస్ సంబంధించి కొన్ని బిల్లులు అయితే మరికొన్ని బిల్లులు జమ అవుతున్నాయి. వాటి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ పెన్షనర్లకు పెండింగ్ డిఆర్ ఏరియాలలో బిల్లులలో కదలిక అయితే రావడం జరిగింది. అలాగే ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ అరియర్లు గత 2 రోజుల నుంచి కొన్ని ట్రెజరీల వారికి అయితే వస్తూ ఉన్నాయండి. సో ఇప్పటి వరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లులను కనుక మనము పరిశీలించినట్లయితే కమ్యూటేషన్ అమౌంటు, అలాగే గ్రాట్యుటీ అమౌంటు, జిపిఎస్ అమౌంట్ అయితే జిఐఎస్ అమౌంట్ అయితే జమ అవుతున్నాయండి. సో మనకు మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. జిఐఎస్ అమౌంట్ తిరుపతి ఎస్టీఓ పరిధిలో జమ అయ్యాయని చెప్పేసి, అలాగే జిఐఎస్ అమౌంట్ ఈరోజు ఉదయం జమ అయినట్టుగా మిత్రులు అయితే తెలియజేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. తిరుపతి ఎస్టీఓ పరిధిలో ఉన్నారు. జిఐఎస్ అమౌంట్ అయితే జమ అవుతున్నాయి. పెన్షనర్లకు ఇది భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో పెన్షనర్ల పెండింగ్ డిఆర్ అరియర్లను పరిశీలించినట్లయితే జనవరి 1, 2019 నుంచి 30 జూన్ 2021 వరకు గల 30 నెలలకు సంబంధించి అరియర్స్ బిల్లులు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ గతంలో చెక్ చేయగా సో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉండేవి. అవి కాస్త ఇప్పుడు ప్రస్తుతము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చూపిస్తున్నాయండి. సో ఈ విధంగా మనం చూడొచ్చు. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చాలా వరకు బిల్లులు, చాలా ట్రెజరీలకు సంబంధించి ట్రెజరీ లిస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఈ విధంగా అయితే పెన్షనర్లకు డిఆర్ అమౌంట్ బిల్లలో కదలిక రావడం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. కానీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటేనే జమ అవుతాయంటే జమ కావండి. ఈ కుబేర్కి వెళ్తేనే జమ అవుతాయి. సో ఆర్బీఐ ఈ కుబేర్కి వెళ్తేనే మనకు బిల్లులు అనేది జమ అవుతాయి. కాకపోతే ఏమంటే ఒక స్టెప్ అయితే ముందుకు రావడం జరిగింది. సో నిధి సైట్లో ఏపీజిఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అయితే ఏపీజిఎల్ఐ ప్రీమియం వివరాలను అప్డేట్ చేయబడినవి చెక్ చేసుకోగలరండి. ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ కూడా పెంచిన మొత్తానికి బాండ్స్ వస్తున్నాయి, చెక్ చేసుకోగలరు. ఇక ఈహెచ్ఎస్ అప్డేట్ అండి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ గురించి మనకు తెలిసిందే. రీసెంట్గా ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ విధంగా ఈహెచ్ఎస్ సంబంధించి కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే వెబ్సైట్స్ కూడా పేరు మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరుతో అయితే అప్డేట్ అవ్వడం జరిగింది వెబ్సైట్ మొత్తం. ఈమెయిల్ కూడా మనకు ఇప్పుడు కొత్త ఈమెయిల్ అయితే ఈ విధంగా ఉంది. సో మీరు ఈ వెబ్సైట్లకి ehs.ap.gov సో ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మనకైతే తెలుస్తుందండి వివరాలైతే. సో ఇక ఎవరికైనా మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఏవైనా సమస్యలు ఉండి ఈహెచ్ఎస్ సంబంధించి అప్డేట్ చేసుకోవాలంటే అడ్రస్ కానీ ఇలాంటివి మనము రిక్వెస్ట్ని పంపాల్సి అయితే ఉంటుందండి. సో రిక్వెస్ట్ని ఈ ఈమెయిల్ ఐడికి అయితే ఈ ఈమెయిల్ ఐడికి మనకు డిడిఓ డిక్లరేషన్ ఫామ్తో అయితే పంపిన తర్వాత అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మరికొందరు మిత్రులు అయితే సో పెండింగ్ బిల్లుకు సంబంధించి మరికొందరు మిత్రులు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అవి కూడా మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేసి తెలియజేశారండి. డిఆర్ మరియు జిఐఎస్ జమ అయ్యాయని శ్రీకాకుళం ట్రెజరీ పరిధి నుంచి మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. ఒకసారి చెక్ చేసుకోగలరండి. అలాగే ఇలాంటి వివరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని అయితే అడుగుతున్నారు. సో ఇలాంటి వివరాలు
మనకు ఉద్యోగ పెన్షనర్స్ మిత్రుల గ్రూప్ల సంఘాల నుంచి అయితే రావడం జరిగిందండి. సో పెన్షనర్స్ మరియు ఎంప్లాయీస్ ఈ విధంగా కామెంట్ చేయడం వల్లనే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ఏమైనా పెండింగ్ బిల్లుల కదలిక వచ్చినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉంటే జమ కావు. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్కి వెళ్ళి క్లియరెన్స్ అయితే సంతోషమే అని అయితే అంటున్నారు. సో కొంతమంది నమ్మటం లేదండి, ఈ కుబేర్కి అయితే రాలేదు కదా, సో జమ అయ్యే అవకాశం లేదు కదా అని అయితే అంటున్నారు. కాకపోతే ఈ కుబేర్ స్టేజ్కి అయితే రావడం జరుగుతుందండి. కదలిక రావాలి అంటే నెట్టాలి లేదా కదిలించాలని అయితే చెప్తున్నారండి. సో అది బిల్లులు ఆటోమేటిక్గా అదే కదలిక అయితే రావడం జరుగుతుంది, మన ప్రమేయం ఏమి ఉండదండి. వెరీ గుడ్ న్యూస్. సారీ ఫ్రెండ్స్, ఈ కదలిక అనేది కొద్దిగా కామెడీగా ఉంది. సో ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. వెరీ గుడ్ న్యూస్ ఆన్ పేమెంట్ ఆన్ డిఆర్ అరియర్స్ ఆఫ్ పెన్షనర్స్. సార్ ప్లీజ్ ఆల్సో ఇన్ఫార్మ్ ద నేమ్ ఆఫ్ ద ట్రెజరీస్ లిస్ట్ దట్ డిఆర్ అరియర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి బిల్లుల ట్రెజరీల లిస్ట్ అయితే అడుగుతున్నారండి చాలామంది. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కొంతమంది నిజమా అని అయితే అడుగుతున్నారు. అవును నిజమే అండి. సో ఈ విధంగా ఇంతవరకు కదలిక ఉన్నటువంటి ఏమి కనిపించట్లేదు అని అయితే అంటున్నారు. సో కదలిక అనేది కదలిక అనేది జరుగుతుందండి. సో బిల్లు పేమెంట్ స్టేటస్ ఒకటి మాత్రమే కొద్దిగా కదలిక అయితే ఉంది. సో ఒకసారి మీరు కూడా మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు చెప్పడమే కానీ ఇంతవరకు ఏ ఒక్క డిఏ రాలేదు 1 ఇయర్ నుంచి. అంటే 1 ఇయర్ నుంచి కాదండి, దాదాపుగా 5 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి పెండింగ్ డిఆర్ అరియర్స్ అయితే జమ కావటం లేదు. గత ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్కటి పెండింగ్ బిల్లు డిఆర్ సంబంధించండి జమ కాలేదు. సో ఇక పెన్షనర్స్ సంబంధించి ఏమైనా అకౌంట్లో పడిన తర్వాతే చూడాలి అని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా కరెక్టే అండి. ఇంకా పోతే డిఆర్ అరియర్స్ ఏ నెలల వరకు వస్తాయో వివరించగలరా అంటే, సో జనవరి 2019 టు జూలై 2021 సంబంధించి 30 నెలల అరియర్స్ అండి. 30 months ఎరియర్ బిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక డిఏ అరియర్స్ 2023 నుంచి 24 జూలైకి వస్తుందా, టైం పడుతుందండి ఇంకా. సో మన ఛానల్లోనే అప్డేట్ అయితే చేస్తూనే ఉంటాను, అప్డేట్ కోసం వెయిట్ చేయండి. సో సార్ క్లియరెన్స్ డిఏ కాకుండా చెప్పండి, క్లియర్గా ఓకే కనుక్కొని చెప్పండి అని అయితే అంటున్నారు. సో ఇదైతే నిజమే అండి. సో మీరు చెప్పేది ఉన్నట్టు ఇంతవరకు ఏమీ జమ కాలేదు. చాలామంది నమ్మటం లేదండి చెప్తూ ఉంటే. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఏ కానీ డిఆర్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ జమ కాకపోవడం వల్ల ఎవరు కూడా పెద్దగా నమ్మే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కోల్పోయారన్నమాట. అట్లీస్ట్ ఒక 2 డిఏ అరియర్స్ అయినా సరే ప్రభుత్వం జమ చేసిందంటే మళ్ళీ నమ్మకం అనేది మొదలవుతుంది. సో ఖచ్చితంగా ఇవైతే జమ అవుతాయండి త్వరలో. ఐ ఆమ్ అప్లైడ్ ఫర్ ఏపీజేఎల్ఐ లోన్, ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చెప్తున్నారు. వెన్ ఇట్ క్రియేటెడ్. సో ఏపీజేఎల్ఐ సంబంధించి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలండి. కొత్త సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. సో కొత్త సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిన తర్వాతనే మనకు పేమెంట్స్ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఒక మై జిఐఎస్ అమౌంట్ క్రెడిట్ అని అయితే చెప్తున్నారు. సో అలాగే డిఆర్ అరియర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అయితే అరియర్స్ వచ్చేసాయని చెప్తున్నారండి. సో ఇంతమంది వాస్తవం అనేది అయితే తెలీదు. సో మరి విధంగా సో చాలా మంది ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేశారండి. సో మొత్తానికి అయితే జమ అయ్యాయి శ్రీకాకుళం అని కూడా చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా తాజా సమాచారము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.